ఇతడో బిచ్చగాడు. విలాసవంత జీవితం ఇతడిది. భిక్షమెత్తుకుంటూనే ఖరీదైన వస్తువులతో లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక చేత్తో అడుక్కుంటూనే మరో చేత్తో ఐఫోన్ 16 Pro Maxను మెయింటైన్ చేస్తున్నాడు. రాజస్థాన్ అజ్మీర్ దర్గా వద్ద భిక్షాటన చేస్తున్న ఈ వ్యక్తి పేరు షేక్. ఇతడు దివ్యాంగుడు, 2 కాళ్ళు లేవు. బిచ్చమెత్తుకొని బతుకుతున్నాడు. అజ్మీర్ దర్గా వద్ద ఇతడు ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంటబడ్డాడు. దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయగా ఆ బిచ్చగాడు షాకింగ్ విషయాలు చెప్పాడు. ఎంత ఖరీదైన సెల్ ఫోన్ ఎక్కడిదని అడిగితే ఇది తాను సంపాదించిన సొంత డబ్బుతో 1,70,000 పెట్టి కొన్నానని చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మధ్యతరగతి వ్యక్తుల కన్నా భిక్షగాళ్ల బతుకులే బెస్ట్ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. దీనిపై మీరేమనుకుంటారు? ఇలాంటి ఘటనలు సమాజానికి ఎలా ప్రభావం చూపిస్తాయో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.